హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే అందరం బాగానే ఉన్నామండి. ఈరోజు వీడియోలో అయితే త్రిమూర్తుల పూజా వ్లాగ్ అయితే అప్లోడ్ చేశానండి. చాలా లేట్ అయిందనే చెప్పాలి, కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇంకా 2 ఆదివారాలు అయితే మిగిలి ఉన్నాయండి కార్తీక మాసంలో. మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి పిండి దీపాలకు కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. బియ్యం పిండి తీసుకున్నాను, అందులో కొద్దిగా బెల్లం ఇంకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసి కొద్దిగా పాలు పోసుకుంటే ఇలా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ప్రమిద అనేది మౌల్డ్ అవ్వాలి కదా. ఇలా కలిపేసుకొని ఒక పావు గంట కానీ అరగంట కానీ పక్కకు పెట్టేసుకోండి. ఈ గ్యాప్లో అయితే పూజకు కావాల్సిన మర్రి ఆకులు, తమలపాకులు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అలాగే వినాయకుడి పూజకు కావాల్సిన ఈ గరిక అన్నీ పెడతాం కదా మనం, ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే ఏంటంటే మన ప్రాసెస్ అంతా అయ్యేలోపు అవన్నీ డ్రై అవుతాయండి, నీళ్లు లేకుండా ఉంటాయన్నమాట. ఇలా ప్రమిదలు కూడా రెడీ చేసుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇలాగా ఒక పీఠాన్ని రెడీ చేసుకోవాలి. పీఠాన్ని రెడీ చేసి వాటిపై క్లాత్ వేసుకోవాలండి. జాకెట్ పీస్ కానీ లేకపోతే ఏదైనా క్లాత్ కొత్తది కానీ. పూజకు కావలసినవన్నీ ఇలా రెడీగా పెట్టుకున్నానండి. ఫ్రూట్స్, తమలపాకులు, అలాగే దేవుడి సామాన్లు ఇవన్నీ కూడా, అరటిపళ్ళు. ఒక్కరే చేసుకుంటున్నారంటే మాత్రం కొంచెం ఎర్లీగానే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. హెల్పింగ్కి ఎవరు లేరు, మేము ఒక్కరమే ఉన్నాం అనుకుంటే మాత్రం కొంచెం ప్రాసెస్ అనేది తొందరగా స్టార్ట్ చేసుకుంటే మీకు 6 అయ్యేలోపు మీకు పూజ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా ఫోటో పెట్టుకోవాలండి. త్రిమూర్తుల ఫోటో పెట్టుకొని మీకు తోచినట్టుగా పూలమాల వేసుకున్నా లేకపోతే ఇలా చామంతి పూలతో అయినా అలంకరించుకోవచ్చండి. ఏదైనా మీ ఓపికను బట్టి. ఇలా 4 చెంబులతో అయితే నీళ్లు తీసుకోవాలండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి, వినాయకుడికి ఒకటి. ఇలాగా త్రిమూర్తులకి ఎడం పక్కగా మట్టి గణపతిని అయితే చేసి పెట్టుకోవాలి. 4 తాంబూలాలు, 4 చెంబులు, 4 దీపాలండి. ఇది ఒక మేళాకి సంబంధించిన పూజ అన్నమాట. ఇక్కడ ప్రసాదంలోకి అయితే అటుకులు, బెల్లం, పుట్నాలు, ఇంకా ఫ్రూట్స్, పరమన్నం, చలిమిడి ఇవన్నీ పెట్టాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే పులిహోర ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీ ఓపికను బట్టి. అలాగే ఇక్కడ పిండి దీపాలు, ఉసిరి దీపాలు ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇలా మనం కథ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఈ త్రిమూర్తుల కథ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా కూడా కొత్తగా అనిపిస్తుంది. అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మంచి మోరల్ ఉంటుంది అన్నమాట ఈ స్టోరీలో. మీ అందరికీ తెలిసే ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ కథని. అలాగే ఇక్కడ పూజకి ఇది ఒక ముఖ్యమైన ద్రవ్యం అండి. నా దగ్గర కొంచెం మాత్రమే ఉంది, ఫార్మాలిటీ కోసం వేశాను. మిగిలింది అయితే ఇలా సాంబ్రాణి పొగ అయితే వేసుకున్నానండి. ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో చేసే త్రిమూర్తుల పూజకి చాలా ప్రాధాన్యత ఉందండి. చాలా శ్రేష్టం అన్నమాట ఈ పూజ కార్తీక మాసంలో చేసుకోవడం. వైశాఖ ఆదివారాల్లో కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఇదేంటంటే ఒక మేళాకి సంబంధించిందండి. మీరు మొక్కుకున్న దాన్ని బట్టి, మీ సంకల్పం చెప్పుకున్న దాన్ని బట్టి ఎన్ని మేళాలు చేస్తారనేది మీ చాయిస్ అన్నమాట. ఇదైతే ఒక మేళాకి సంబంధించిన పూజే. కొబ్బరికాయలు అయితే ఇలా లాస్ట్లో పూజ అంతా అయ్యాక ఇలా కొబ్బరికాయలన్నీ కొట్టేసుకోవడమేనండి. చాలా మంచిదండి ఈ పూజ ఆచరించడం అనేది. అనేక కష్టాల నుండి మనల్ని బయటపడేసే పూజ అన్నమాట ఇది. ప్రతి ఒక్కరూ ఇది చేసుకోవడం మంచిదండి. మెయిన్ అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో చేసే పూజ అయితే చాలా శ్రేష్టమైనదనే చెప్పాలి, త్రిమూర్తుల వారి పూజ. అదే మనం 3 మేళాలు అనుకుంటే అన్నీ 10 చొప్పున పెట్టుకోవాలండి, చెంబులు కానీ దీపాలు కానీ. ఫోటో కూడా 3 ఫ్రేముల్లో వచ్చే త్రిమూర్తుల ఫొటోస్ దొరుకుతాయండి, అవి పెట్టుకోవాలన్నమాట. మీరు చెప్పుకునే సంకల్పాన్ని బట్టి, మీ మొక్కుకునే దాన్ని బట్టి ఎన్ని మేళాలు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇదండి పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. మీరు కూడా చేసుకుంటే మంచిదండి ఈ పూజ. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి పూజ చేసుకున్న తర్వాత కూడా. ఇదండి ఈరోజు వీడియో అయితే. బాయ్ అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.